హాయ్ హలో అందరికి నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు రవీందర్. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పైన ఒక దుండగుడు తుపాకీతో కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల సందర్భంగా ఒక వ్యక్తి మరణించాడు, ఇద్దరికి గాయాలయ్యాయి. ట్రంప్కేమో కుడి చెవికి గాయమైంది. అయితే ఈ డొనాల్డ్ ట్రంప్ను చంపాలనుకున్నటువంటి వ్యక్తి ఎవరు, ఎలా ప్లాన్ చేశాడు, 150 మీటర్ల దూరం నుంచి కాల్చాడంటే మరి అతనికి ఎవరైనా సహకరించారా, మరి తుపాకీ పట్టుకొని నక్కుతూ తిరుగుతున్నారని స్థానికులు చెప్పినా కూడా మరి పోలీసులు ఎందుకు పట్టించుకోలేదు అనే విషయాలు కనుక మనం చూస్తే, ఇప్పుడు అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగబోతున్నాయి నవంబర్లో. సో ఈ ఎన్నికలకు సంబంధించి డొనాల్డ్ ట్రంప్ మరొకసారి అధ్యక్షుడిగా ఎన్నిక కావాలని ఆ ఎన్నికల ప్రచారం చేస్తున్నటువంటి క్రమంలో ఏదైతే పెన్సిల్వేనియా అనేటువంటి ఒక ప్రాంతంలో మరి ఒక ర్యాలీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో అక్కడికి వచ్చినటువంటి వారిని ఉద్దేశించి మాట్లాడుతూ అమెరికా వలసలకు సంబంధించినటువంటి ఒక అంశానికి సంబంధించి ఆయన మాట్లాడుతున్నటువంటి క్రమంలో ఆ సభా వేదిక ప్రసంగించేటువంటి వేదిక ఏదైతే ఉందో ఆ వేదికకు ఎదురుగా ఉన్నటువంటి నుంచి ఒక వ్యక్తి కాల్పులు జరుపుతా ఉన్నాడు. ఆ శబ్దాలు వినిపిస్తున్నాయి, కానీ అదంతా కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఈ ర్యాలీ సందర్భంగా మరి టపాసులు కాలుస్తున్నారేమనేటువంటి ఒక భావనలో కొంతమంది ఉన్నారు. కొంతమంది మాత్రం తుపాకీ పట్టుకొని తిరుగుతున్నారని చెప్పి పోలీసులకు చెప్పినా కూడా వాళ్ళు పెద్దగా దాని మీద దృష్టి పెట్టలేదని చెప్పి కొంతమంది చెప్తా ఉన్నారు. ఈ క్రమంలో అతన్ని కాలుస్తున్నప్పుడు గురి తప్పినటువంటి ఆ బుల్లెట్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ ఆ ర్యాలీలో ఉన్నటువంటి ఒక వ్యక్తికి తాకడం, అతను మరణించడం, మరొక ఇద్దరికి గాయాలు అయ్యాయి. అయితే మరొక బుల్లెట్ ట్రంప్కు గురి పెట్టినప్పుడు ఆ బుల్లెట్ ట్రంప్ చెవిని తాకుతూ గాయం చేస్తూ వెళ్ళింది. ఆ బుల్లెట్ అంటే త్రుటిలో ఆయన ప్రాణాలు తప్పించుకోగలిగారు. అప్పుడు ఆ గాయమైనప్పుడు, ఆ చెవి గాయమైనప్పుడు ఆ బ్లడ్ ఏదైతుందో ఆయన ముఖం మీద ఇట్లా పడ్డప్పుడు అప్పుడు అర్థమైంది అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఇది టపాసుల శబ్దం కాదు, తుపాకుల శబ్దం. ట్రంప్ను చంపాలని ఎవరో ప్లాన్ చేశారని చెప్పి అక్కడ గట్టిగా కేకలు వేయడంతో అక్కడ ఉన్నటువంటి సిబ్బంది అంతా కూడా పోలీసు అధికారులు కూడా అప్రమత్తం అవ్వడం, ఆ ట్రంప్ని చుట్టుముట్టి ఆయనను పక్కకు తీసుకెళ్లే ప్రయత్నం చేయడం, అక్కడికి వచ్చిన వాళ్ళంతా కూడా తమ ప్రాణాలు రక్షించుకోవడానికి పరిగెత్తడం. మరి అక్కడ ఎక్కడైతే తుపాకీ శబ్దం వినిపించిందో అధికారులంతా కూడా అక్కడికి వెళ్ళి ఎవరైతే దుండగుడు ఉన్నాడో అతనికి కాల్చివేసిన తర్వాత దుండగుడు చనిపోయాడని చెప్పిన తర్వాత వీళ్ళు ట్రంప్ని కారులో ఎక్కించుకొని హాస్పిటల్కి తీసుకువెళ్ళారన్నమాట. అయితే డొనాల్డ్ ట్రంప్ను చంపాలనుకున్నటువంటి వ్యక్తి ఎవరు, ఎలా ప్లాన్ చేశారనేది చూస్తే ఈ డొనాల్డ్ ట్రంప్ను చంపాలనుకున్నటువంటి వ్యక్తి పేరు థామస్ మాథ్యూ క్రూక్స్. వయసు 20 సంవత్సరాలు. అయితే ఇతను ఎవరు ఏంటి అనేది అతను కనిపెట్టాలనుకున్న క్రమంలో అతను చనిపోయినటువంటి ప్రాంతంలో అతని యొక్క గుర్తింపు కార్డు కానీ ఏది దొరకలేదు. DNA పరీక్ష ద్వారా థామస్ అని చెప్పి కనిపెట్టారు. అయితే ఈ వ్యక్తి ఏదైతే రిపబ్లికన్ పార్టీ ఉందో ఆ పార్టీకి ఓటర్గా నమోదు చేసుకున్నాడు. ఇప్పుడు జరగబోయేటువంటి ఎన్నికల్లో తన మొదటి ఓటు హక్కును వినియోగించుకున్నాడు, అది బతికి ఉండింటే. 2021లో డెమోక్రటిక్ పార్టీకి మరి అనుబంధ విభాగానికి సంబంధించి $15 విరాళంగా కూడా ఇచ్చాడు. నిత్యం డొనాల్డ్ ట్రంప్ని ద్వేషిస్తూ, వ్యతిరేకిస్తూ, తిడుతూ సోషల్ మీడియా వేదికగా వీడియోలు కూడా పోస్ట్ చేసేవాడు. థామస్ది పెన్సిల్వేనియాలోని పిట్స్బర్గ్ శివార్లోని బేతెల్ పార్క్ నివాసం, అక్కడే నివాసం ఉంటాడని చెప్పి పోలీసు అధికారులు గుర్తించారు. అయితే థామస్ అనేటువంటి వ్యక్తి ట్రంప్ని చంపాలని ఎలా ప్లాన్ చేశాడు అనేది చూస్తే ఈ ఎన్నికల సందర్భంగా డొనాల్డ్ ట్రంప్ ఈ ర్యాలీకి సంబంధించి తన కార్యక్రమం ఏదైతే ప్లాన్ చేసుకున్నాడో ఆ కార్యక్రమంలో భాగంగా ఇక్కడ ప్రాంతంలో జరుగుతున్నటువంటి ఆ ర్యాలీలో జరుగుతున్నటువంటి వారిని ఉద్దేశించి మాట్లాడేటువంటి క్రమంలో ఒక సభా వేదిక అయితే ఏర్పాటు చేసుకున్నారో ఆ సభా వేదిక ఏదైతే ఉంటుందో ఆ సభా వేదికకు ఎదురుగా ఉన్నటువంటి ఒక గోడంని థామస్ ఎంచుకున్నారు. అక్కడి నుంచి కాల్చి చంపాలని ప్లాన్ చేసుకున్నాడు. ఆ గోడంపైకి ఎక్కాలంటే ఒక నిచ్చెనను ఏర్పాటు చేసుకొని ఆ నిచ్చెన ద్వారా ఆ గోడంపైకి ఎక్కి నక్కుతూ పాకుతూ ఎవరికి కనిపించకుండా వెళ్ళే ఒక ప్రయత్నం చేశాడు. ఈ సభ కార్యక్రమం ఏర్పాటే 5 నిమిషాల ప్రాంతంలో ఆయన ప్రసంగిస్తున్నటువంటి 5 నిమిషాల్లోనే తుపాకీతో కాలవడం మొదలుపెట్టాడు. అతనికి కాల్చినటువంటి గురి తప్పడంతో మరి పక్కన ఉన్నటువంటి ఒక వ్యక్తి, ఇద్దరికి గాయాలైనాయి. ఈయన కూడా ప్రాణాలతో తప్పించుకున్నాడు, ట్రంప్ కూడా. సో ఆ రకంగా ట్రంప్ని చంపాలనే ప్రయత్నం చేశాడు ఈ థామస్ అనేటువంటి వ్యక్తి. అయితే ఇతను వాడినటువంటి తుపాకీ AR శ్రేణి ఆటోమేటిక్ ఆస్ట్రల్ రైఫిల్, దీన్ని వాడాడు అతను. అయితే సెక్యూరిటీ అయితే అప్రమత్తమై ఆ దుండగుడిని అక్కడే కాల్చి చంపేశారు. అయితే ఎన్నికల సందర్భంగా దాడి జరగడంతో ట్రంప్కు 8% మద్దతు పెరిగిందని చెప్పి ఒక చర్చ కూడా నడుస్తుంది. ఈ ఎన్నికల సందర్భంగా ఏదైతే ట్రంప్ పైన దాడి జరిగిందో దీనికి సంబంధించి థామస్ అనేటువంటి వ్యక్తి సొంతంగానే చంపాలనుకున్నాడా, లేకపోతే ఇతని వెనక ఎవరైనా ఉన్నారనే కోణంలో విచారణ చేస్తూ ఉన్నారు. ఈ విచారణకు సంబంధించినటువంటి అన్ని వివరాలు కూడా వెల్లడిస్తామని చెప్పి పోలీసు అధికారులు అయితే చెప్తా ఉన్నారు. ఈ ఘటన జరిగినటువంటి నేపథ్యంలో
ట్రంప్కి అయితే ఇప్పుడు ఉన్నటువంటి సిబ్బంది కన్నా ఇంకా ఎక్కువ అదనంగా సెక్యూరిటీ సిబ్బంది అయితే పెంచారు. అయితే ట్రంప్ మాత్రం ఆ భగవంతుడి దయ వల్ల మీ యొక్క ప్రజల యొక్క ఆశీస్సుల వల్ల నేను ఈరోజు బతికాను, సో ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో నేను గెలుస్తానని చెప్పి పిడికిలు బిగించి చెప్పారని చెప్పి అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా చెప్పినటువంటి నేపథ్యంలో మరి రానున్న రోజుల్లో ఎన్నికల ప్రచారానికి ఈ ట్రంప్ వెళ్తాడా, వేరే పద్ధతులు ఏమైనా ప్రచారం చేసుకుంటారని మాత్రం చూడాల్సింది.